హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో అండి మీకు మా టమాటా మొక్క చూపిస్తానండి. అది 20 లీటర్ల క్యాన్ అండి. ఆ క్యాన్ని నిలువుగా కోసాను. నిలువుగా కోస్తే 2 బాక్సుల్లాగా వచ్చినాయండి. అడ్డంగా కోస్తే టబ్బుల్లాగా అవుతాయి కదా. నిలువుగా కోస్తే ఇట్లా బాక్సుల్లాగా వచ్చినాయి. ఆ బాక్స్ ఏం చేశానంటే థమ్సప్ కేసు మీద పెట్టి రోజు కిచెన్ వేస్ట్ వేసేదానండి. ఆ కిచెన్ వేస్ట్లో మనకు అన్ని కూరగాయ ముక్కలు వస్తాయి కదా. దానిలో ఒక వంగ మొక్క, ఒక టమాటా మొక్క మొలిసిందండి. ఆ వంగ మొక్క తీసి పక్కన పెట్టేసా, టమాటా మొక్క మాత్రం వదిలేనండి. చూసారా ఎట్లయిపోయిందో. నేను గింజ పెట్టింది లేదు, మొక్క పెట్టింది లేదు, దాన్ని ఏమి చేసింది లేదు, దానికి బలం పెట్టింది లేదు, ఎరువులు వేసింది లేదు. కిచెన్ వేస్టేనండి. కిచెన్ వేస్ట్ ఇంట్లో నుంచి తీసుకొచ్చి డబ్బాలు నిండిపోతే దాంట్లో వేసానండి. అంతేనండి నేను చేసింది. చూసారా టమాటా మొక్క మొలిసి ఎన్ని కాయలండి. అది పడిపోతుంది, మొక్క వంగిపోతున్నాయి, కొమ్మలన్నీ ఇరిగిపోతున్నాయి. అయ్యండి తాళ్ళు వేసి కట్టాను చూసారా. తాళ్ళు వేసి నాకు అక్కడ దండి ఉంటుందండి, ఆ దండానికి గట్టి ఏలగట్టే. అయిగోండి కాయలు చూసారా అసలు కేజీలేనండి కాయలు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఆ చెట్టు, ఆ మొక్కను చూస్తే, టమాటా మొక్కని మనం పెట్టకపోయినా సరే దాని అంతటా అదే కిచెన్ వేస్ట్లో పడి ఇన్ని కాయలు ఇస్తుందండి నాకు. అసలు ఎన్ని కాయలు చూసారా, అస్సలు చెప్పలేని సంతోషం అండి. కిచెన్ వేస్ట్లో టమాటా మొక్క వచ్చి ఎన్ని కాయలు ఇచ్చిందంటే నాకు. చూసారండి ప్రకృతిలో ఉన్న గొప్పతనము. నేను అసలు ఒక్క మందు కొట్టల దానికి, ఒక్క ఎరువు వేయలేదు, ఏమి లేదు. కిచెన్ వేస్ట్లో పడి మొక్క వచ్చింది. సరే అని వదిలేసా, నీళ్లు పెడతా రోజు. ఈ ఈ పిందలు పడ్డాక వంగిపోయి పడిపోతుందండి చెట్టు. ఇక అప్పుడు ఇదిగో తాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ తాళ్ళు వేసి పైకి లాగా కట్టాను. నేను అంతే చేసింది, నేనేమీ చేయలేదండి. చూసారా ప్రకృతిని నమ్ముకుంటే మనం ఏ మందులు ఏవి అయిపోతే చూసారా అసలు ఏం కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందోనండి. ఆశ్చర్యంతో పాటు ఫుల్ హ్యాపీ అండి. మనం ఏమీ చేయక్కర్లేదండి. కిచెన్ వేస్ట్లోనే టమాటా మొక్కలు వస్తాయి, పచ్చిమిరపకాయ మొక్కలు వస్తాయి, వంగ మొక్కలు వస్తాయి, దోస మొక్కలు వస్తాయి. అన్నీ మనం కోసుకుంటాం కదా. ఆ నీళ్ళల్లో నుంచి, ఆ నీళ్ళ ద్వారా, కిచెన్ వేస్ట్ ద్వారా అన్ని గింజలు వచ్చి ఇట్లా ఈ టబ్బులు వేసాం కదండి, దాని నిండా మొక్కలండి. ఒక్క మొక్క ఎన్ని కాయలు ఇస్తుందో చూడండి నాకు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.